ఇట్స్ బీన్ మోర్ దెన్ 10 డేస్. స్టిల్ నేనైతే ఆ వైబ్ నుంచి బయటకు రాలేకపోతున్నాను. ముఖ్యంగా ఒక సెన్స్‌లెస్ మాస్ మూవీ చూసి ఎంజాయ్ చేసి చాలా కాలమే అయిపోయింది. నేను చివరిగా అలాంటి సినిమా చూడడం 2021లో రిలీజ్ అయిన 'అఖండ' మూవీ. బేసిక్‌గా ఇలాంటి కైండ్ ఆఫ్ మూవీస్‌లో ఏంటంటే జస్ట్ మూవ్‌మెంట్స్‌ని మాత్రమే ఎక్స్‌పెక్ట్ చేస్తాం. అవి ప్రాపర్‌గా వర్కౌట్ అయితే చాలు. ఎలివేషన్స్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఎప్పుడెప్పుడు మళ్ళీ అలాంటి సినిమా చూస్తానా అని వెయిట్ చేస్తున్నప్పుడు వచ్చిన మూవీనే 'కరుప్పు'. అదే మన తెలుగులోని 'వీరభద్రుడు'. ఈ మూవీలోని ది మోస్ట్ సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే సూర్య గారు గాడ్ రోల్ ప్లే చేయడం. ప్రీ రిలీజ్ ప్రమోషన్స్లోని ఎక్కడ ఈ పాయింట్ని రివీల్ చేయకపోవడం అదొక సర్ప్రైజింగ్ పాయింట్లా అనిపించింది ఫస్ట్ టైం మూవీ చూసేటప్పుడు. అండ్ ఐ అగ్రీ, సెకండ్ హాఫ్ మీద చాలామందికి కంప్లైంట్స్ ఉన్నాయి, ఈవెన్ విత్ మై సెల్ఫ్. అంటే ఫస్ట్ హాఫ్లోని అంత మంచి ఎమోషన్ని బిల్డ్ చేసిన తర్వాత సెకండ్ హాఫ్లో కూడా ఆ కైండ్ ఆఫ్ ఎమోషన్ ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తాము. బట్ లేదు, దానివల్లే మైనస్ అనిపించింది. కానీ సెకండ్ హాఫ్లో వచ్చిన ఆ మూమెంట్స్ని మాత్రం పీక్ లెవెల్లో ఎంజాయ్ చేశాను. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ మాత్రం మ్యాన్ టెర్రఫిక్ ఉన్నాయి. ఇట్స్ బీన్ మోర్ దెన్ 10 డేస్. స్టిల్ నేనైతే ఆ వైబ్ నుంచి బయటకు రాలేకపోతున్నాను. ముఖ్యంగా వెరప్ప ఎక్స్టెండెడ్ వర్షన్ ఉంది చూడండి, అది వింటూ బైక్ డ్రైవ్ చేయాలంటే భయంగా ఉంది. ఎందుకంటే ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతున్నా అది వింటున్నప్పుడు. రియల్లీ వైల్ వాచింగ్ ద ఫిల్మ్ ఐ ఎంజాయ్డ్ అ లాట్. మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? వాట్ అబౌట్ యూ? మీ ఒపీనియన్ని కామెంట్స్లో చెప్పండి.